రోజు బొప్పాయి జ్యూస్ తాగితే ఈ లాభాలన్నీ పొందడం పక్కా. బొప్పాయి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి కంట్రోల్ అవుతుంది. దీనితో బరువు తగ్గుతుంది. దీనితో పాటు జీవక్రియని మెరుగు చేస్తుంది. ఇది ముఖ్యంగా పిల్లల్లో కడుపులోని పురుగులను చంపుతుంది. దీంతో పాటు చాలా లాభాలున్నాయి. బొప్పాయిలో గర్భాశయంలోని వ్యర్థాలు, టాక్సిన్లను బయటకు పంపే శక్తి ఉంది. ఇది ఋతుస్రావం సమయంలో వ్యర్థాలను బయటకు పంపుతుంది. కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. గర్భం దాల్చాలనుకునే మహిళలు దీనికి దూరంగా ఉంటే చాలా మంచిది. దీన్ని రోజుకి 30 మిల్లీగ్రాముల వరకు తీసుకోవచ్చు. ఇందులో హార్మోన్ల అసమతుల్యతని కూడా సహాయం చేస్తుంది. బొప్పాయిలో విటమిన్ ఏతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ నిరోధక గుణాలు కలిగి ఉన్నాయి. కాబట్టి జ్యూస్లో ఇవి తక్కువ మోతాదులో ఉంటాయి. ముఖ్యంగా పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది. చిప్స్, నూడిల్స్ వంటి అన్హెల్దీ ఫుడ్స్కు బదులు పిస్తా తిని చూడండి. రోజు నిర్ణీత మోతాదులో క్రమం తప్పకుండా పిస్తా తినడం అలవాటు చేసుకుంటే రక్తనాళాల్లో పేరుకునే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. హార్ట్ అటాక్ ముప్పు క్రమంగా తొలగిపోతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాడీ వీక్గా ఉండేవాళ్ళు రోజు పిస్తా తీసుకుంటే ఇందులో ఉండే ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి పోషకాల కారణంగా ఎముకలకు బలం చేకూరుతుంది. బలహీనత కూడా దూరం అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ ముప్పు తగ్గుతుంది. పిస్తాలో క్యాలరీలు ఎక్కువగానే ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి. బరువు తగ్గించే ప్రక్రియలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే పిస్తా తిన్నప్పుడు త్వరగా ఆకలి వేయదు. ఫలితంగా ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది. పిస్తాలో డైటరీ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా బౌల్ మూమెంట్ మెరుగుపడడం ద్వారా మలబద్ధకం ముప్పు పోతుంది. ప్రేగులు ఆరోగ్యంగా ఉంటాయి. మొత్తానికి చూసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్గా అన్నం తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది? ఉదయం అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల మధుమేహం వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా మీరు ఎంచుకునే బియ్యాన్ని బట్టి కూడా ఉంటాయి. అలాగే వెనిగర్ లేదా కొబ్బరి నూనెతో తయారు చేసిన అన్నం తినడం వల్ల జీర్ణక్రియ మరింత నెమ్మదించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉదయం అన్నం తినాలనుకునేవారు మితంగా తీసుకుంటే చాలా మంచిది. బరువు తగ్గాలి అనుకునేవారు కూడా బ్రేక్ఫాస్ట్గా అన్నాన్ని తీసుకోకూడదు. మితంగా తీసుకుంటే పర్వాలేదు, కానీ ఎక్కువగా తింటే మాత్రం బరువు పెరుగుతారు. దీనికి కారణం అన్నంతో కార్బోహైడ్రేట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే అన్నం తినేవారు తినని వారి కంటే ఎక్కువ బరువు తగ్గుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఎందుకంటే బియ్యం తక్కువ కొవ్వు, చక్కెర, సోడియం ఉన్న ఆహారం. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తక్కువ మోతాదులో అన్నం తీసుకోవచ్చు. ఉదయం అల్పాహారంగా అన్నం తినడం వల్ల జీర్ణక్రియకు, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నిత్యం ఫిట్గా ఉండాలా? సెలబ్రిటీలు ఫాలో అయ్యే ఈ వర్కౌట్స్ ట్రై చేయండి. స్విమ్మింగ్ బెస్ట్ వర్కౌట్ అని చాలా మందికి తెలియదు, కానీ స్విమ్మింగ్తో ఎన్నో లాభాలున్నాయని నిపుణులు చెప్తున్నారు. శరీరంలో కొవ్వు ఎక్కడా పేరుకోకుండా బాడీ స్టిఫ్గా ఉంచడంలో ఈత కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు స్విమ్మింగ్ చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరం ఫిట్గా ఉంటుంది. అందుకే ఇటీవల ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్స్ను ఏర్పాటు చేసుకుంటున్నారు. వెయిట్ లిఫ్టింగ్, స్లిమ్గా ఫిట్గా ఉండడంలో బరువులెత్తడం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోయి కండరాలు స్టిఫ్గా అవుతాయి. ఇటీవల యోగాను అలవాటు చేసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎంతోమంది సెలబ్రిటీలు ఖచ్చితంగా యోగాను తమ జీవితంలో భాగం చేసుకుంటున్నారు. రోజులో కనీసం 10 నిమిషాలు యోగా చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.